సెకండ్ సిజేరియన్ ఆపరేషన్తో పాటు ట్యూబెక్టమీ చేసేసేయండి. ముందు ప్రీవియస్ బాబు, ఇప్పుడు పాప, ఫ్యామిలీ చాలు, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేయండి. ముందు నార్మల్, ఈసారి ఎలాగో ట్యూబెక్టమీ చేసుకోవాలి, ఈసారి సిసెక్షన్తో పాటు ట్యూబెక్టమీ చేసేసేయండి. నార్మల్ డెలివరీ అయింది, పనిలో పని, పథ్యంలో పథ్యం, రెస్ట్లో రెస్ట్ అయిపోతుంది. ఈ 1 వీక్లో ట్యూబెక్టమీ చేసేసేయండి. చాలా మంది రొటీన్గా ఓపీలు అడిగే క్వశ్చన్స్ అండి. సో యాజ్ అ గైనకాలజిస్ట్ నేను కంకరెంట్ ట్యూబెక్టమీస్ కానీ ఇమ్మీడియట్ ట్యూబెక్టమీస్ కానీ వద్దని చెప్తాను. ఎందుకు అంటే బేబీ పుట్టిన వెంటనే ఏదర్ గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ బేబీ కండిషన్ గురించి నో వన్ కెన్ కామెంట్. సో ఆ బేబీ అట్లీస్ట్ 2 years దాటిన తర్వాత మైల్స్టోన్స్ ఎలా ఉన్నాయి, మెటబాలిక్ డిసార్డర్స్ కానీ, ఇంకేమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ కానీ, లేదు కార్డియాక్ అనామలీస్ కానీ ఏమైనా వచ్చాయా అన్నది మనం క్లారిటీ లేకుండా ట్యూబెక్టమీ చేసేసుకుంటే ఇఫ్ అట్ ఆల్ ఎనీ మిస్హ్యాప్స్ జరిగితే కనుక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ మీకు కొంచెం రిస్క్ అవుతుంది. ప్లస్ నో వన్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ చైల్డ్ లాస్ కానీ, స్పౌస్ లాస్ కానీ, డైవర్స్ కానీ, సెకండ్ మ్యారేజెస్ కానీ, అండ్ వెన్ యూ వాంట్ ఫ్యామిలీ విత్ అనదర్ పర్సన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ట్యూబెక్టమీ అన్నది చేసుకోకుండా అవాయిడ్ చేయడమే బెటర్. గుర్తుపెట్టుకోండి, ట్యూబెక్టమీ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ద ఆప్షన్ ఫర్ కాంట్రసెప్షన్. సో నెక్స్ట్ టైం ట్యూబెక్టమీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి, వీలైనంత వరకు లేట్గా చేసుకోవడానికి ట్రై చేయండి.